గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మండిపోతోంది. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. వడగాలుల తీవ్రత కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. రానున్న 2-3 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో మండుటెండల్లో విలవిలలాడిపోతున్న జిల్లా ప్రజలకు కొంత ఊరట లభించినట్లయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని తూర్పు ప్రాంతంలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలో వేసవి ఎండలు మరింత ప్రతాపం చూపుతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాల్చి నిప్పులు చెరుగుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరోవైపు సాయంత్రమైనా వేడి సెగలు తగ్గడం లేదు. మరోవైపు రాత్రిపూట ఉక్కపోత మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఉమ్మడి జిల్లా ప్రజలకు చల్లటి కబురును అందించింది. రానున్న 3 రోజుల్లో జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వర్ష సూచన కూడా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2 రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అకాల వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుబయట ఎండబెట్టిన ధాన్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఉదయం సాయంత్రం వేళల్లో వ్యవసాయ పనులను చేపట్టాలని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ రైతులకు సూచించారు. 2-3 రోజుల పాటు రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తే వ్యవసాయపరంగా, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. భారతీయ వాతావరణ పరిశీలన విభాగము ప్రాంతీయ కేంద్రము బేగంపేట, హైదరాబాద్ వాళ్ళ సూచన మేరకు ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 2-3 రోజుల పాటు ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 43 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మార్పు గత 8-10 రోజులుగా ఆదిలాబాద్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 45.6 డిగ్రీల దాకా కూడా ఇప్పుడు దాకా నమోదైంది. ఇంకొక 3-4 రోజుల పాటు కూడా ఈ రకమైన ఎండ, వేడి, వడగాల్పులు ఇవన్నీ ఈ తీవ్రత అంతా కూడా ఈ రకంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీని అంటే ఈ రకంగా జరిగే క్రమంలో వాళ్ళు ఇంకో సూచన ఏం చేయడం జరిగిందంటే, ఈ వడగాలుల తీవ్రత ఇట్లే 3-4 రోజులు కంటిన్యూ ఉన్నాక కొన్ని ప్రాంతాలలో ఐసోలేటెడ్ సైట్స్లలో మనకు తేలికపాటి జల్లులు, అది నార్మల్ జల్లులైనా పడవచ్చు, లేదా కొంత ఉరుములు మెరుపులతో అయినా పడవచ్చు, లేదా కొన్ని చోట్ల అకాల వర్షాలు పడ్డట్టు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని ఎవరైతే రైతులు ఆరు బయట ఈ జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ, లేకపోతే పెసర మినుము లాంటి పంటలను కూడా కొంత సాగు చేసిన రైతులు ఉన్నారు. కొన్ని చోట్ల నువ్వుల పంట కూడా కొంత కోతకి దగ్గరలో ఉన్నది. సో అలాంటి రైతులు ఈ ఐఎండీ వాళ్ళు ఇచ్చే సలహా సూచనలను దృష్టిలో పెట్టుకుని కొంత వ్యవసాయ పనులు చేసుకోవాల్సిందే కోరడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ నిప్పుల కొలిమిలా మండిపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉండటం మాత్రం జిల్లా ప్రజలకు ఊరటనిస్తోందని చెప్పవచ్చు.